మీ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు దాని పదవి బాధ్యతలు అయితే చేపడుతున్నారో దాని స్పందన. ఇక ఏంటంటే దేవుడికి పట్టాభిషేకం, దేవుడికి జరిగే పట్టాభిషేకం. ఇంక దాని గురించి మాట్లాడటానికి మాకే మాటలు రావట్లే. ఏంటంటే ఆయన పడిన కష్టం, రాష్ట్ర ప్రజలు ఆయన్ని నమ్మారు. నాయకుడు వచ్చాడు, ప్రజల కోసం పాటుపడే నాయకుడు వచ్చాడు. అద్భుతమైన 2 కొత్త సింహాలు అసెంబ్లీలో అడుగుపెట్టినాయి, చంద్రబాబు గారు అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మేమందరం ఆ డిప్యూటీ సీఎం అని ఫోటో చూడంగానే నిజంగా మా కలంట నీళ్ళు ఒకటి తక్కువ. ఆయన పడిన కష్టం, ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు రాష్ట్రంలో అధికారం రావడానికి ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అంటే ఎవరంటే చెప్పాలంటే జనసేన అధ్యక్షులు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంటే గత ప్రభుత్వంలో మీరైతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆల్రెడీ మీ సహచరులు కూడా మీ మీద కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అసలు నువ్వు అసెంబ్లీ దాకా రాలే ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఇచ్చే కౌంటర్. అసలు ఏమీ లేకుండానే నిన్న మొన్న 4-5 రోజుల నుంచి అరెస్టు, పృథ్వీరాజ్ అరెస్ట్ అని చెప్పి 11 ఏళ్ల క్రితం పడేసిన న్యూస్ని తీసుకొచ్చి మళ్ళీ సాక్షిలో ఇట్లన్నింటిలో వేసారంటే ఇంతకన్నా దౌర్భాగ్యాలు ఎక్కడున్నారు చెప్పండి. అటువంటి దౌర్భాగ్యుల గురించి, అటువంటి ఎదవుల గురించి మనం మాట్లాడవలసిన అవసరమే లేదు. ఆడొకడు ఎవడెవడో ఉన్నారు, వాళ్ళందరూ షెడ్డుకి వెళ్ళిపోయారు. మొత్తం షెడ్డుకి వెళ్ళిపోయిన ప్రభుత్వం గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ రోజున మనం అక్కడ చూస్తే ఏంటది, వైజాగ్లో ప్యాలెస్లో కమోడు 28 లక్షలు అంట. అక్కడి నుంచి కూర్చుంటే చిన్నపిల్లలు కూడా ఏమడుగుతున్నారంటే, అంకుల్ కమోడ్లో కూర్చుంటే సముద్రం కనపడుతుందా అని. మరి ఆయనకి అది సముద్రం కనపడాలని అలా కట్టుకున్నారేమో. సో ఇలాంటి దరిద్రుల గురించి మంచి జరుగుతున్న టైంలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, పేదవాడి రాజ్యం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అంటే ఇప్పుడు కూడా మీరు షెడ్కి వెళ్ళారంటున్నారు, వాళ్ళు రాత్రి కూడా ఎక్స్లో పెట్టారు, మేము అభివృద్ధి కోసం అంటే వచ్చే అతిథుల కోసమే కట్టామని చెబుతున్నారు సార్. అదే వచ్చే అతిథులకు ఎవరికి వాళ్ళు దిగటాక వాళ్ళ అతిథుల కోసం ఏదో ఒకటి. ఇప్పుడు దొంగ దొరికిపోయాక ఏముంది, దొంగ దొరికిపోయాక ఎన్ని రకాలుగైనా మాట్లాడతారు. మేము నిన్న ఏదో చూశాను, ఏదో పోలవరం గురించి మాట్లాడుతున్నాడు అతను, ఎవరో మన రాంబాబు, రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుంటాడు కదా గొబ్బెమ్మల దగ్గర సంక్రాంతి పండగకి. ఆడ కూడా మాట్లాడేవాడే, మేము వైనాట్ 175 డెఫినెట్గా గెలుస్తాం, 9ని ప్రమాణ స్వీకారం చేస్తాంటే నాకు మెంటలు వచ్చి 9 ప్రమాణ స్వీకారం ఎక్కడ రా. నేను వైజాగ్లోనే చదువుకున్నా, ఆంధ్ర యూనివర్సిటీలోనే. మా వాళ్ళందరినీ అడిగాం, హోటల్స్ బుక్ అయిపోయినట్టు కదరా అంటే ఎవడో పెచ్చనా కొడుకు ఏదో మాట్లాడి ఉంటాడు, అవన్నీ నువ్వు పట్టించుకుంటావు ఏంటి అన్నాడు. 151లో ప్రజలు ఏం చేశారంటే పెద్ద క్రేన్ వేసి మధ్యలో 5 లేపేశారు పైకి. 5 లేపేసేటడికి మిగిలిన 2 అంటే 11. ఆ 11లో కూడా త్వరలోనే వెళ్ళిపోతారు, ఒక 7-8 వెళ్ళిపోయినా ఏక్ నెంబర్లా ఉంటాడు. అభివృద్ధి ఏం చేశారండి, అభివృద్ధి చేస్తే ఇలా ఉంటుంది రాష్ట్రం. 151 సీట్లు మీకు ఇచ్చినప్పుడు ఎటువంటి వర్డిక్ట్ ఇవ్వాలి, ఎటువంటి ప్రజలకు ఎలా చేయాలి మీరు? ప్రజల్లో వచ్చినటువంటి ఈ అరాచకాన్ని మనం తట్టుకోలేకపోతే మళ్ళీ అతను వస్తే మనం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి అనే ఒక ఉద్దేశం 2 ఏళ్ల నుంచి ఏర్పడింది రాష్ట్రంలో. దాని ద్వారా ఈ రోజున అఖండమైన విజయం వచ్చింది. ఏడవలేక మధ్యలో అన్నట్టు జనాల మీద పడి నా అవ్వాతాతలేరి, నా అక్క చెల్లెలేరి, 4,75,000 కోట్లు నేను ఖర్చు పెట్టాను, ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళందరూ ఎక్కడికి పోలేదురా నాయన. వాళ్ళందరూ ఈ కూటమికి బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చారు. నువ్వు ఏదైనా డబ్బులతోటి ఏం ఆడతాం అనుకున్నావు, బటన్లు నొక్కి అభివృద్ధి లేకుండా. మేము ఈసారి 2 బటన్లు మేము నొక్కి చూపిస్తాం అన్నారు ప్రజలు. ఎమ్మెల్యేకి, ఎంపీకి అద్భుతమైన మెజార్టీలు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 70,000, 80,000, 90,000 మెజార్టీలు ఉన్నాయి తప్ప మరి ఎంత తిరుగుబాటు ఉంది. ఒక మంచి వాడిని ఇబ్బంది పెడితే ఆడు ఉసురు కొట్టిందంటే మొత్తం నాశనం అయిపోతారు. పృథ్వీరాజ్తో పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నాకు పోలాండ్ నుంచి అవార్డు వచ్చింది రాత్రే, గోల్డెన్ హ్యాండ్ రాజా అని. అలాగా నాతో పెట్టుకుంటే మీరు నాశనం అయిపోయారు, ఇంకా అధపాతాలానికి వెళ్ళిపోతారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. 151 చెప్తున్నాయి కదా క్లియర్ కట్గా. మధ్యలో క్రేన్ వేసి 5 లాగేశారు పైకి, 11 మిగిలినాయి మీకు. జగన్ అసెంబ్లీకి వస్తారని భావిస్తున్నారు సార్. ఎందుకంటే ఇంకా వచ్చి ఏదో కడప పర్యటన రద్దు, అసెంబ్లీకి వస్తారంటే వస్తే మంచిది. చంద్రబాబు గారు కూడా స్వాగతించారు, రమ్మనమన్నారు, ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఎవరైనా సరే గెలుపోవటంలో ప్రజాస్వామ్యంలో సహజం. పోయినసారి మేము పక్కకి వెళ్ళాం, ఈసారి బ్రహ్మాండంగా ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలకి మీరు నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు, ఆడెవడో అంటాడు ఎలక దూరిందంతా. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చి పగలగొట్టారంట, ఎలక దూరిందంటాడు, పాము దూరిందంటాడు. చెత్త వాగుళ్ళు ఇంకా మానకపోతే చీ అంటున్నారు ప్రజలు.
చీ కొట్టారు. ఆడెవడో ఒకడు ఎవరో ఆచార్య ఏదో పేరు 6340 తోటి పిఠాపురంలో వంగా గీత గెలుస్తుంది. ఏది ప్రజలే అడుగుతున్నారు. ఆవిడ అక్కడ నిలబడి ఉంటే ఒక కార్యకర్త ఎవరో పాప అతను తెలియదంట, ఏమంటే మీరు గాజు గ్లాస్కి వేయండి ఓటు అని అడుగుతున్నాడు. అంటే ప్రజల్లో రెవల్యూషన్ వచ్చేసింది. అక్కడ ఎంత మార్పు. వైనాట్ 175 అంటే వీ లూజ్ 164 అని చెప్పుకోవాలి వాళ్ళు. అదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.